హాయ్ అండి. బాండి పెట్టేసి మా పాప నా గురించి హెల్తీగా ఉప్మా చేస్తుందండి. రాగి ఉప్మా. కొంచెం ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, పల్లీలు వేసి, పచ్చిమిరపకాయలు వేసినాక కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసిందండి. దాంట్లో తగినంత టమాటాలు వేసిందండి. టమాటాలు వేసినాక కొంచెం చిటికెడు పసుపు వేసింది. పసుపు వేసినాక కొంచెం వేగినిచ్చినాక తర్వాత కరివేపాకు పొడి వేసిందండి. కరివేపాకు పొడి వేసి వాటర్ వేసి కొద్దిసేపు ఆగినాక సాల్ట్ వేసేసుకొని అది మరగనియాలండి. తర్వాత మనం పిండి కలుపుకొని వేయాలండి. రాగి పిండి కొంచెం వాటర్ తగినంత వాటర్ వేసేసి ఆల్రెడీ మరిగిందండి. పిండికి వేసి కలిపి బాగా చిక్కగా కొద్దిసేపు ఆగాలండి. ఆగినాక మళ్ళీ ఒక బాండి పెట్టేసుకొని కొంచెం నూనె వేసి, పచ్చిమిరపకాయలు వేసి, కొంచెం పల్లీలు వేసి, దానికి కాంబినేషన్గా కొద్దిగా పల్లీల చట్నీ చేసుకుంటున్నామండి. అది కొంచెం వేగినాక కొంచెం ఉప్మా రవ్వ కలిపిందండి. అది పొడి పొడి రావడానికి కొంచెం ఉప్మా రవ్వ కలిపేసి రాగి పిండిలో వేసేసుకున్నామండి. తర్వాత పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఉప్మా ఉడుకుతుంది. ఉడికినాక సర్వ్ చేసుకొని తినడమే.